ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లభించడం లేదు. దిగుబడి అరాకొరాగా వచ్చిన పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కల కష్టానికి విలువ లేదా అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. మొక్కజొన్న దిగుబడులను ఇళ్ల వద్ద రాసులుగా పోసుకుని మద్దతు ధర కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. పంట పండించడమే కష్టం, అమ్ముకోవడం మరింత సమస్య అనే పరిస్థితి అట్ ప్రెజెంట్ కనిపిస్తోంది. రైతులు ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన కూటమి ఎంపీలు ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొక్కజొన్న క్వింటాకు 2400కు పైగా మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు చేయూతనిచ్చారు. మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ పోరాట దీక్ష చేపట్టింది. దీక్షకు పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పొన్నూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, పోతిన మహేష్, నూరి ఫాతిమా రైతు సంఘం నేతలు కూటమి ప్రభుత్వంలో తాము పండించిన పంటలకు మద్దతు ధర లేక అల్లాడిపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు 8 గంటల కంటే 8 గంటలకే అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం, సూర్యుడు ఉదయాన ఒక అరగంట ముప్పావు గంట రావడం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే మబ్బులు పట్టినప్పుడు, వర్షాలు పడినప్పుడు. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం 8 గంటలంటే 8 గంటలకే మురళి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ దీక్షలో కూర్చొని ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేనమేషాలు లెక్కిస్తే ప్రభుత్వం రైతులు పండించినటువంటి మొక్కజొన్నని కొనుగోలు చేయడానికి సంబంధించి ముందుకు రాకపోతే ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన సిద్ధంగా ఉందన్న అంశాన్ని సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. రూపాయలకు దిక్కులేని పరిస్థితుల్లో రైతు అమ్ముకోవాల్సి వచ్చింది. అంటే ఎకరాకు గుంటూరు జిల్లాలో సారవంతమైన పొలాల్లో తెలివిగల రైతు 40 క్వింటాళ్లు పండిస్తా ఉంటే ఒక్కొక్క క్వింటాల్కి 600 నుంచి 800 రూపాయలు పుష్కా కేంద్రాల చేతుల్లో పోయింది. అంటే ఒక ఎకరానికి సుమారుగా 24-25 వేలు ఖరీఫ్ సీజన్ లో ఓట్లలో దళారీలు కాజేశారు. మద్దతు ధర మీరు ప్రకటించుకోలేకపోవడం వల్ల తిరిగి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పారు, రెండవ పంట వరి పండించొద్దు, మొక్కజొన్న పండించండి, శనగ పండించండి అని మద్దతు ధరలు ప్రకటించారు. 2400 మద్దతు ధర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మద్దతు ధర కాక మీ సొంతం కాదా? సొంతం కాదని చెప్తా ఉన్నా. ఆ రోజు 6 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రేటు మీరు ఇవ్వడానికి ఎందుకు పారిపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇదంతా ప్రభుత్వ కుట్ర కాదా అని అడుగుతా ఉన్నా. మీరు మద్దతు ధర ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు దళారీలుగా ఏర్పడడం కాక మరొకటి కాదని అడుగుతా ఉన్నా. మీరు గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, అచ్చెన్నాయుడు గారు మీరు ఎందుకు చేతులెత్తేశారు? మద్దతు ధర కొనలేము, డబ్బు లేదు ప్రభుత్వం దగ్గర చెప్పడానికి మీ శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర ఇంటర్నేషనల్ బ్రోకర్ కనుక, దళారీ మాఫియాకు గ్యాంగ్ లీడర్ కనుక. పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా మొక్కజొన్న పండించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు.